హాయ్ గైస్, నేను సిఆర్పిఎఫ్ ఎస్ఐ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. ఎయిర్ 111 ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. యాక్చువల్గా నేను ట్రైనింగ్లో ఉన్నాను అనమాట. ఇది కూడా ట్రైనింగ్ ఏరియా అనమాట. సో ఈ ట్రైనింగ్లో ఉన్నాం ఆల్మోస్ట్ లైక్ నో టైం అనమాట. సో దానివల్ల రీసెంట్గా వీడియోస్ చేయలేకపోయాను. వెరీ సారీ ఫర్ దట్. ఓకేనా. ఈ వీడియోలో నేను వచ్చేసరికి ఈవెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్తాను అనమాట. సో ఈవెంట్స్ అయితే సదరన్ రీజియన్ అంతటికీ మదురై దగ్గర శివగంగై అనే చిన్న గ్రామం దగ్గర జరుగుతాయి అనమాట. సో ఎవరైనా సరే లైక్ మినిమం మార్క్స్ వచ్చిన వారు ఎవరైనా కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే మీకు వాళ్ళందరూ ఖచ్చితంగా వెంటనే ఈవెంట్స్కి స్టార్ట్ చేసేయాలి. మినిమం మార్క్స్ ఏంటనేది నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి 90+ వచ్చిన వాళ్ళు, ఓబీసీ 110+ వచ్చిన వాళ్ళు, ఓసీ 120+ వచ్చిన వాళ్ళు, ఓకేనా, మీరు వెంటనే మీరు ఈవెంట్ స్టార్ట్ చేసేయండి, ఇంకా ల్యాగ్ అనేది లేకుండా, ఓకేనా. ఎందుకంటే మీకు ఎగ్జామ్ అయిన నుంచి లైక్ లాస్ట్ ఎగ్జామ్ జూన్ 29th అయింది కదండి. సో ఈ జూన్ 29th నుంచి 40 to 50 డేస్ ఉంటాయి అన్నమాట. సో మీరు వచ్చేసరికి లైక్ మినిమం 40 డేసే నాకు ఉంది అనుకొని మీరు టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే లైక్ తక్కువ టైం పెట్టుకోవడం అనేది చాలా బెస్ట్ కదండి. సో మీరు చాలా సేఫ్ సైడ్గా ఉండవచ్చు. అట్ ది సేమ్ టైం వన్స్ మీకు రిజల్ట్ ఇచ్చేసాడంటే, ఓకేనా, రిజల్ట్ ఇచ్చిన వెంటనే లైక్ 1 వీక్లో పెట్టివచ్చు, 2 వీక్స్లో పెట్టివచ్చు. అది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో మీరు ఎప్పుడు ముందు నుంచి స్టార్ట్ చేసుకోండి. మీకు ఎంత మార్క్స్ వచ్చినా సరే, ఓకేనా, ఎంత టాపర్ అవ్వచ్చు, 180+ రావచ్చు, కానీ మీరు ఈవెంట్స్ చేయలేకపోతే లాస్ట్ ఫైనల్లీ మిగిలేది 0 మాత్రమే అనమాట. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని హార్డ్ వర్క్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు ఈవెంట్స్ వచ్చేసరికి 1600 meters 6 minutes 30 seconds, తర్వాత 100 meters 16 seconds, తర్వాత హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అనమాట. సో ఇవన్నీ లైక్ 1600 meters హై జంప్ తప్ప మిగిలినవన్నీ అది ఎవరైనా చేస్తారనమాట. మ్యాక్సిమం అందరూ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో మ్యాక్సిమం అంతా అయితే 1600 metersలో ఫెయిల్ అయిపోతారు, లేదా హై జంప్లో ఫెయిల్ అయిపోతారు. సో నేను వీటి గురించి మెయిన్ మీరు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను అనమాట. వై బికాస్ ఫస్ట్ 1600 ఉంటుంది. 1600 క్వాలిఫై అయిన వాళ్ళకే తర్వాత నెక్స్ట్ రౌండ్ ఉంటుంది అనమాట. 1600లోనే మీరు పోయినట్లయితే ఇంకా కంప్లీట్గా పోయినట్లేదు అనమాట. సో ఇక్కడ 1600 అనేది మీ ప్రాక్టీస్ అనమాట. హార్డ్ వర్క్ చేయండి, రన్నింగ్ చేయండి, ఓకేనా. ఇంకా హై జంప్ వచ్చేసరికి హై జంప్ ట్రిక్స్ తెలుసుకోండి. యూట్యూబ్లో సిజర్ కట్ ఉంటుంది కదండి, ఆ సిజర్ కట్ అనేది మీరు నేర్చుకోండి. ఇంకేంటంటే ఈవెంట్స్ టు ఈవెంట్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసరికి లైక్ మ్యాక్సిమం 5 minutes కన్నా ఎక్కువైతే ఉండదు, ఓకేనా. ఒక్కొక్కసారి 1600 అవ్వగానే 100 పెట్టవచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు 1600 వేసిన వెంటనే మీరు 100 నేను వేయగలనా లేదన్నది మాత్రం టెస్ట్ చేసుకోండి. ప్రాక్టీస్లోనే 1600 + 100 అట్ ది సేమ్ టైం ఉండాలన్నమాట, ఓకేనా, ఎక్కువ గ్యాప్ లేకుండా. సో ఇక మీదటి నుంచి ఇంగ్లీష్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ మినిమం 5 hours అనేది ఖచ్చితంగా చదవాలి. జనరల్గా మనము గ్రామర్ చదువుతాము, అట్ ది సేమ్ టైం వొకాబులరీ చదువుతాం. కానీ ఇక నుంచి ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, అట్ ది సేమ్ టైం పారాజంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2023 మెయిన్స్ పేపర్ చూసినట్లయితే 25 marks పక్కా రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుంది, 25 marks పక్కా క్లోజ్ టెస్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం 15 to 20 marks పారాజంపుల్స్ వస్తాయి. పారాజంపుల్స్ అంటే PQRS మాత్రమే కాదు, PQRSTU, ఓకే. లైక్ కొన్ని ఆప్షన్స్ వచ్చేసరికి 6 options ఉండొచ్చు, కొన్ని 7 ఉండొచ్చు, ఇలా ఉంటాయి అనమాట. సో వీటి కోసం మీరు ఖచ్చితంగా అలోక్ కుమార్ సింగ్ బుక్ అయితే ఖచ్చితంగా మీరు చదవాల్సిందేనమాట. సో ఇంకొకసారి మీరు ఏ బుక్స్ చదవాలి అన్న దాని గురించి చెప్తాను అనమాట. గ్రామర్కి వచ్చేసరికి నీతు మ్యామ్ బుక్ చాలు, వాల్యూమ్ 1 చాలు. వొకాబులరీకి వచ్చేసరికి బ్లాక్ బుక్ చదవాలి. అది కూడా బ్లాక్ బుక్లో ఫస్ట్ వచ్చేసరికి 1 word సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ ఫస్ట్ చదవండి, తర్వాత సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి చూడొచ్చు, ఓకేనా. ఇంకా పారాజంబుల్స్, క్లోజ్ టెస్ట్, ఇంకా రీడింగ్ కాంప్రహెన్షన్కి వచ్చేసరికి అలోక్ కుమార్ సింగ్ టైమర్ ఆన్ చేసుకుని చేయండి. ఒక ప్యాసేజ్కి 5 minutes కన్నా ఎక్కువ ఇవ్వకుండా మీరు ట్రై చేయండి, ఓకేనా. అది అలా అలవాటు అయిపోయి అది ఈజీ అయిపోద్ది అనమాట ఫైనల్లీ, ఓకేనా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇంకా నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి నేను PQRSలో నాకు లాస్ట్ టైం ఎలా వచ్చాయో అది కూడా మీకు చూపిస్తాను. అట్ ది సేమ్ టైం ప్యాసేజెస్ కూడా ఎలా వచ్చాయో చూపిస్తాను.
సో నెక్స్ట్ టైం వెయిట్ చేయండి అనమాట. ఒక మంచి వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.